నమస్తే ఎస్వీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రిని కలవడానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలని తన వాహనంలో డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్లిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పలువురు ఎమ్మెల్యేలు. సేవాలాల్ మహారాజ్ జగదాంబ భవానీ మాత రామరావు మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం. ఎంపీ డికే అరుణ. గత 4.5 సంవత్సరాలుగా రాంగోపాల్పేట్ డివిజన్ను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసినట్లు రాంగోపాల్పేట్ డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర స్పష్టం చేశారు. అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలతో మమేకమై 4.5 సంవత్సరాల పాటు సేవ చేసిన తమకు మరోసారి అవకాశం కల్పిస్తే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజలకు మరింత చేరువవుతామని భరోసా కల్పించారు. రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలో 10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ర్యాంకులు సాధించిన వారికి మెరిట్ స్కాలర్షిప్ల కింద ఆర్థిక సహాయం అందించి చేయూత అందించనున్నట్లు తెలిపారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులు జూన్ 15 లోపు తమ వద్ద వివరాలు నమోదు చేస్తే వారికి ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని స్పష్టం చేశారు. కరోనా సమయంలో కిట్లు, ఆహారం పంపిణీతో పాటు కేంద్ర ప్రభుత్వం ద్వారా అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల చెంతకు చేర్చినట్లు తెలిపారు. సామాజిక దృక్పథంతో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు. డివిజన్లో ఆసుపత్రుల అభివృద్ధితో పాటు మెరుగైన విద్యా వసతి, రహదారులు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. మేము ఎలక్షన్లో గెలిచి 4.5 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ 4.5 సంవత్సరంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యను తీరుస్తూ ముందుకెళ్తున్నాము. రోడ్సే కానివ్వండి, డ్రైనేజ్ సిస్టమే కానివ్వండి, స్ట్రీట్ లైట్సే కానివ్వండి, అలాగే కొత్తగా స్తంభాలు పెట్టించడమే కానివ్వండి, హార్టికల్చర్ పని ట్రీ ట్రిమ్మింగే కానివ్వండి, ప్రజలు సమస్యలు తెలిపినప్పుడు మేము 1-2 డేస్లో అది కంప్లీట్ చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాము. కంపల్సరీగా వారి ఫోన్ చేసినప్పుడు లిఫ్ట్ చేస్తూ వారి రెస్పాండ్ అవుతూ వారి పనులను మేము చేయడం జరుగుతుంది. ఈ 4.5 సంవత్సరంలో ప్రజలకు ఎప్పుడు కూడా మేము రెస్పాండ్ అవుతూ వారికి అందుబాటులో ఉంటూ వారి చెప్పిన పనులను పరిష్కరిస్తూ ఉన్నాము. అలాగే మేము డెవలప్మెంట్స్లో కానీ పార్క్ డెవలప్మెంట్ చేయడం కానీ, గార్డెన్స్ డెవలప్మెంట్ చేయడం కానీ చాలా జరిగింది. ఈ డివిజన్లో మనకు చాలా మటుకు డెవలప్మెంట్స్ వర్క్ చేయడం జరిగింది. 4.5 ఇయర్స్లో కూడా మేము ప్రజలకి కావలసినవి మొన్న కరోనా టైంలో వాళ్ళకు కూడా గ్రాసరీ ఇవ్వడం జరిగింది. ఆశా వర్కర్స్కే కానీ అవసరం ఉన్న కార్యకర్తలకు ఒక 9 రకాల గ్రాసరీ ఇవ్వడము, వారికి శానిటైజర్కి వాళ్ళకి అందుబాటులో చేయడం జరిగింది. అలాగే మేము వారికి ఇంకా ముందుగా భవిష్యత్తు కాలంలో మన పిల్లలకి, మన స్టూడెంట్స్కి, మన డివిజన్లో ఉన్న స్టూడెంట్స్కి ఎంకరేజ్మెంట్ కోసము వారికి 10th పాస్ అయిన పిల్లలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం, అలాగే కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేసుకున్నాము. అలాగే ఇంటర్, డిగ్రీ పిల్లలకు కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ అలాగే కన్సలేషన్ ప్రైజెస్ ఇవ్వాలని అనుకుంటున్నాము. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీగా గంజాయి సీజ్. డీసీఎంలో తరలిస్తున్న గంజాయి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు గ్రామంలో వాహనాలు తనిఖీ చేస్తూ ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా తులసిపాక గ్రామం నుంచి ఢిల్లీ వెళుతున్న డీసీఎం వాహనం తనిఖీ చేయగా అందులో 4,15,00,000 విలువ చేసే 830 కేజీల ఎండు గంజాయిని పట్టుకోవడం జరిగింది. ఈ ఆపరేషన్లో భాగంగా జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్, ఎస్ఐ ప్రవీణ్ రామారావు జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన జస్రామ్, రామ్ కుమార్ అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం 9 మంది అనుమానితులలో 2 వ్యక్తులను అరెస్ట్ చేసి మిగతా వారి కోసం విచారణ జరుగుతున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మీడియాకి తెలియజేశారు. కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో వెహికల్ చెకింగ్లో భాగంగా
830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో జూలూరుపాడు సర్కిల్ పోలీస్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ రమాకాంత్ మరియు ఎస్ఐ ప్రవీణ్ రామారావు వీళ్ళందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ వెహికల్ చెకింగ్లో భాగంగా టోటల్ 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా, ఇది మనకు ఒక DCM వెహికల్లో దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. దీంట్లో ఇద్దరిని మనం ఈరోజు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరి పేర్లు కూడా జస్రామ్, అదేవిధంగా రామ్ కుమార్. వీళ్ళిద్దరూ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వీళ్ళిద్దరూ కూడా మన అల్లూరి సీతారామరాజు జిల్లా నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అక్కడ మోతుగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో తులసిపాక గ్రామం నుంచి వీళ్ళు ఈ సరుకును ఢిల్లీకి తరలిస్తున్నారు. దీంట్లో మొత్తం కూడా 9 మంది అక్యూజ్డ్ ఉన్నారు. దాంట్లో ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దీంట్లో అబ్స్కాండింగ్ అక్యూజ్డ్ ఇద్దరు ఎవరైతే రిసీవర్స్ కొనుగోలుదారులు ఉన్నారో వీళ్ళిద్దరు కూడా ప్రదీప్, అదేవిధంగా దీపక్, ఒకరు మధ్యప్రదేశ్, అదేవిధంగా ఢిల్లీకి చెందిన వ్యక్తులు. అమ్మిన వ్యక్తులు 5గురు కూడా మోతుగూడెం డొంకరాయి పోలీస్ స్టేషన్ లిమిట్స్ వాస్తవ్యులు. సో మొత్తానికి ఈరోజు భారీ ఎత్తున 830 కేజెస్ ఆఫ్ డ్రై గాంజా సీజ్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా తెలంగాణ పోలీస్ కూడా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తుంది. దాంట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఎందుకంటే మనకు 2024లో లాస్ట్ ఇయర్ కూడా మనకు ఆల్మోస్ట్ 112 కేసెస్ రిపోర్ట్ అవుతే దాంట్లో ఆల్మోస్ట్ లైక్ 8,000 కేజెస్ ఆఫ్ గాంజా సీజ్ చేయడం జరిగింది. అస్సాం బీజేపీ ప్రభుత్వం కీలక నిర్ణయం. రాష్ట్రంలో బార్డర్ ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో ఉండే వారికి ఆయుధాల లైసెన్సులు ఇవ్వాలని తీర్మానించిన బీజేపీ ప్రభుత్వ కేబినెట్ భారతదేశ పౌరులకు, ముఖ్యంగా అస్సాం పౌరులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటించిన అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ. Today, Government of Assam has taken a very important decision in our cabinet. We have Assam is a very difficult and very sensitive state. Today we have decided that we will give arm license to the eligible persons who are residing in remote area, vulnerable area and border area. And we will encourage our original inhabitants and indigenous Indian citizen to apply and take arms license as per the eligibility provided in the Indian Arms Act. దిల్ రాజు అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు. జనసేన పార్టీ నుండి బహిష్కరణకు గురైన అత్తి సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు. ఇటీవల జూన్ 1వ తేదీన థియేటర్ల బంద్ అని ప్రకటన రావడానికి ప్రధాన కారణమని అత్తిలి సత్యనారాయణను పార్టీ నుండి సస్పెండ్ చేసిన జనసేన. థియేటర్ల బంద్ అని నేను ఎక్కడా ప్రస్తావించలేదు. థియేటర్ల బంద్ అని ప్రకటించిందే దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి. అతని తమ్ముడిని కాపాడుకోవడానికి నాపై నిందలు వేశారు. దిల్ రాజు కమల్ హాసన్ను మించిపోయేలా నటించి పవన్ కళ్యాణ్ సీరియస్ అవగానే జనసేన పార్టీ పేరు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తెచ్చాడు జనసేన బహిష్కృత నేత అత్తి సత్యనారాయణ. ఏప్రిల్ 19న తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. దాన్ని మొత్తం ఎపిసోడ్ అంతా అక్కడి నుంచి వచ్చింది. సత్యనారాయణ జనసేన నేత చేసేయడానికి మొత్తం అంతా తిప్పి నా మీద పెట్టడానికి, వాళ్ళ తమ్ముడిని కప్పిపించుకోవడానికి చేశారు. ఈ 3 సెక్టర్లో కూడా మీరు ఆన్ ద రికార్డ్ తీయండి. ఇదే దిల్ రాజు సోదరుడు శిరీష్ రెడ్డి ప్రకటించాడా లేదా? ఏమని ప్రకటించాడు? చాలామంది డిస్ట్రిబ్యూటర్లు కొద్దిగా వ్యతిరేకిస్తే అందరూ ఆశ్చర్యపోయారు కూడా. ఎవరు ఏమనుకున్నా సరే నా మాట ఏసియన్ సునీల్ అంటే సురేష్ బాబు, మా మాట ఒకటే. ఎవరు ఏమైనా పోయినా జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అని ప్రకటించింది ఆ వ్యక్తి శిరీష్ రెడ్డి. వాళ్ళ తమ్ముడిని కప్పుపించుకోవడానికి ఇది మొత్తం అంతా మా పార్టీ మీద, నా మీద రుద్దడానికి ఇది అతను దుష్ట ప్రభావంగా చేసాడా లేదా, అది వాస్తవా కాదు? ఆన్ ద రికార్డులు తీయండి. 3 ఆటలను కూడా తొడగొట్టి మరీ చెప్పాడు శిరీష్ రెడ్డి. ఎట్టి పరిస్థితుల్లో 3 సెక్టార్లో, ఈ 3 సెక్టార్ మీటింగ్లో కూడా 1వ తారీఖు నుంచి బంద్ చేస్తున్నాను. అది నిజం కాదా? ఇదంతా ఒక ఎత్తు. మీకు ముఖ్యమైన విషయం మీకు చెప్తున్నాను. అసలు ఏప్రిల్ 19 ఇక్కడ పుట్టింది అని
ఏమీ తెలియలేనట్టు నంగనాచిలాగా మీరు ఆ మీడియాలో కూడా చూశారు కదా, ఏమీ తెలియని అమాయకుడు కమలాసన్ మించిపోయాడు ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు. హత్య సమయంలో కారులోంచి 5 వ్యక్తులు దిగినట్లు పోలీసులు చెబుతున్నారు. ఈ 5గురిలో ఏ ఒక్కరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? ఏనాడైనా ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా? పిన్నెల్లి సోదరులతో ఎప్పుడైనా తిరిగారా? ఆధారాలుంటే చూపించాలి. ఈ హత్య కేసులో ముద్దాయిగా ఉన్న తోట వెంకట్రామయ్య తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే స్కార్పియో కారు కొన్నాడు. కారు కొన్న వెంటనే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డిని పిలిచి ఆయనతోనే ఓపెనింగ్ డ్రైవ్ చేయించాడు మాజీ మంత్రి పేర్ని నాని. ఒకసారి ఎవరైతే ఈ హత్యకి ప్రధాన నిందితుడిగా ఉన్నాడని చెప్తున్నారో తోట వెంకట్రామయ్య ప్రభుత్వం రాగానే, అంటే అసలు ఈ తోట వెంకట్రామయ్య కానీ లేదా ముద్దాయిగా చెప్తున్నటువంటి జెవిసెట్ సీను ఇంకోళ్ళు 5 కారుల నుంచి దిగారని చెప్పి దీంట్లో రాశారు. ఈ 5గురిలో ఏ ఒక్కడన్నా ఇవాళ ఈ పోలీస్ ఎఫ్ఐఆర్లో చెప్పినటువంటి సంఘటనల ఆధారంగా కారులోంచి 5 దిగారని చెప్పారు. ఈ 5గురిలో ఏ ఒక్కడైనా లేదా కారు ఓనరు ఇందులో ముద్దాయిగా హత్యకి ప్రధాన కారకుడు అని చెప్తున్నటువంటి పోలీసులు చెప్తున్నటువంటి లేదా ప్రత్యక్ష సాక్షి పేరుతో ఎవరైతే ఒకరిని ప్రవేశపెట్టారో అతను చెప్తున్నటువంటి దాని ప్రకారం ఈ చెప్పే ఏ వ్యక్తి అయినా ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నారా? కనీసం ఫ్యాన్ గుర్తుకు ఓటేశారా వాళ్ళ జన్మలో ఎప్పుడన్నా? ఈ ముద్దాయిలు ఎవడైనా సరే 6 7 ముద్దాయిలు చెప్తున్నారు మీరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వాళ్ళ తమ్ముడికి కాకుండా దాంట్లో 6 7 మంది ముద్దాయిలు అని చెప్తున్నారు కదా. వీళ్ళల్లో 7 ఎవడన్నా కానీ ఒక్కడన్నా ఏ రోజన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నాడా? ఏ ఒక్క రోజన్నా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి వచ్చి అతనితో తిరిగారా? ఏ రోజన్నా కనీసం ఫ్యాన్ గుర్తుగా 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను రికార్డు స్థాయిలో పెంచిన నరేంద్ర మోడీ రైతుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అమీర్పేట్ అటల్జీ వ్యవసాయ క్షేత్రంలో బీజేపీ కిసాన్ మోర్చా నాయకులు రైతులతో కలిసి 14 రకాల పంటలకు నిన్న కేబినెట్ సమావేశంలో కనీస మద్దతు ధరను గణనీయంగా పెంచినందుకు ప్రధానమంత్రి మోదీకి అభినందనలు తెలిపారు. నరేంద్ర మోదీ చిత్రపటానికి రైతులతో కలిసి వ్యవసాయ క్షేత్రంలో పాలాభిషేకం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పాండిచ్చేరి కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ పాపయ్య గౌడ్, బీజేపీ మండల అధ్యక్షుడు యాదేశ్ పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, రైతులకు గిట్టుబాటు ధర కల్పించిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారతీయ జనతా కిసాన్ మోర్చా, భారతీయ జనతా కిసాన్ మోర్చా. భారతదేశం యొక్క ఆత్మ వ్యవసాయంలో ఉన్నదని చెప్పి నమ్మినటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు. అందుకనే వారు 2014లో ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి నేటి వరకు నిరంతరం రైతుల యొక్క సంక్షేమం కోసం ఒక ఋషిలా పరితపిస్తున్నటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 2014న ప్రధానమంత్రిగా బాధ్యతలు నరేంద్ర మోడీ గారు తీసుకునేటప్పటికీ వ్యవసాయం సంక్షోభంలో ఉంది. గిట్టుబాటు ధరలు కూడా ఏ పంటకు కూడా చెప్పుకోదగ్గ విధంగా లేవు. 2014 నుండి నేటి వరకు దఫాల వారీగా మరి అవకాశం వచ్చినప్పుడల్లా రికార్డు స్థాయిలో పంటల యొక్క కనీస మద్దతు ధరను పెంచుతూ వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు నిన్న కేబినెట్ సమావేశంలో మరి వ్యవసాయ ఉత్పత్తులన్నిటికీ కూడా గణనీయంగా మద్దతు ధర పెంచిన నేపథ్యంలో తెలంగాణ రైతుల పక్షాన అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క వ్యవసాయ క్షేత్రంలో వారికి రైతులందరితో కలిసి పాలాభిషేకం చేసేటువంటి కార్యక్రమంలో పాల్గొనేటువంటి అవకాశం రావడం నిజంగా నాకు ఆనందం కలుగుతా ఉంది. ఈ రోజున ఒక్కసారి ఆలోచన చేయాలి. ఎద్దేడిచిన వ్యవసాయం, రైతు ఏడిచినటువంటి రాజ్యం బాగుపడదనేటువంటి నమ్మినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా బాధ్యత తీసుకున్న తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో రసాయనిక ఎరువులు ధరలు మరి 3 రెట్లు 4 రెట్లు పెరిగినా పాత ధరలకే మరి రసాయనిక ఎరువులను అందించడం గాని, ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం రైతులకు మరి ఎటువంటి ప్రాంత భేదాలు లేకుండా 3 దఫాలుగా 3 రన్లు 6,000 రూపాయలు కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఇవ్వడం గాని, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పేరుతోని పంటల బీమా యోజన అందుబాటులోకి తీసుకురావడం గాని, ఈ రకంగా భూసార పరీక్షల నిర్వహణ గాని, ఈ రకంగా అనుక్షణం కూడా ఆయన రైతుల గురించే ఆలోచిస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఆ నేపథ్యంలోనే
ఇలా తూమ్కుంట మున్సిపల్ దేవరయాంజల్లోని సేవాలాల్ మల్లన్న తాండాలో గల సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ జగదాంబ భవానీ మాత రామ్ మహారాజ్ పార్ల ఆలయంలో 3వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా నిర్వహించారు. ఈ వార్షికోత్సవానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యే మల్లారెడ్డిలో నృత్యం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ సారథ్యంలో తాండాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో తాగునీరు, సాగునీరు, నిరంతరంగా విద్యుత్ అందించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తూమ్కుంట మాజీ చైర్మన్ కరంగుల రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ వాణి వీరారెడ్డి, దమ్మాయిగూడ మాజీ మేయర్ పావని, జవహర్ నగర్ మాజీ మేయర్ కావ్య, తూమ్కుంట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు భాస్కర్ యాదవ్, జవహర్ నగర్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొండల్ ముదిరాజ్, కాలనీ అధ్యక్షులు పూల్ సింగ్, వైస్ ప్రెసిడెంట్ నాను నాయక్, కృష్ణా నాయక్, రవి నాయక్, ఆంజనేయులు, సైదులు, శ్రీను, పాత్లవత్ కిషన్, మున్నా, కిషోర్, మాజీ కౌన్సిలర్లు, తాండావాసులు, నాయకులు పాల్గొన్నారు. మా గిరిజన సోదరులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మన దేవాలయంలో సేవలో జయంతి దానికి పెద్దలు గౌరవించిన మా ఎమ్మెల్సీ మా కవితక్క కూడా రావడం చాలా సంతోషం. మా అందరు లంబాడ సోదరులందరూ కూడా బాగా మహిళలు, మా అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి పర్ఫెక్ట్ గా వాళ్ళ బోనం తల్లికి బోనం తీసుకొచ్చి బోనం సమర్పించి ఏది ఏమైనా మనం ఇప్పుడు చూస్తున్నాం తెలంగాణలో ఎన్ని తాండాలు కొత్త గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్. గ్రామ పంచాయతీ సర్పంచులు వాళ్ళ పరిపాలక మండలి కూడా చేసింది కేసీఆర్. ప్రతి ఊరికి కూడా కరెంట్ ఇచ్చింది కేసీఆర్, తాగునీరు ఇచ్చింది కేసీఆర్. కాబట్టి తండ ప్రజలందరూ కూడా ఎక్కడున్నా కానీ మాకు మళ్ళా కేసీఆర్ రావాలి, మాకు మళ్ళా కేసీఆర్ సీఎం ఉండాలని వాళ్ళంతా కూడా సేవలకు భక్తున్నారు, దేవతలకు భక్తున్నారు. వాళ్ళు కేసీఆర్ కోసమే భక్తున్నారు. జై కేసీఆర్, జై సేవలాల్. సన్నత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట్ డివిజన్ పరిధిలోని గాంధీనగర్ మీదుగా మేకల మండి వెళ్లే ప్రధాన రహదారి ప్రాంతంలో శాశ్వత పరిష్కార దిశగా వర్షపు నీరు నిలవకుండా ఏర్పాటు చేసిన కాల్వ వెడల్పును పనికిరాకుండా పోయిందా, చిన్నపాటి వర్షానికే చెరువులా మారి రాకపోకలకు ఇబ్బందికరంగా పాదచారులకు, వాహనదారులకు మారింది. సుమారు 19 లక్షల వ్యయంతో ఈ మధ్య కాలంలో నిర్మించిన కాల్వ ఇది. అధికారుల నిర్లక్ష్యమా, అవగాహన లేకపోవడం, ప్రజల సొమ్ము దుర్వినియోగమా అని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపైనే చెత్తా చెదారం వేయడంతో పాటు వర్షం కురిస్తే చాలు ఈ దారిన వెళ్లాలంటే భయపడుతున్నారు. ఈ ప్రాంతంలో ఇంటికి ఒక నాయకుడు ఉన్నా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావడం లేదని స్థానికులు తమ గోడును వెళ్లబుచ్చుతున్నారు. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీ IIIT కళాశాలను మహబూబ్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసినందుకు గాను గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వారి నివాసంలో ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారిని మర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు శ్రీ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే శ్రీ జి మధుసూదన్ రెడ్డి, శ్రీ జనంపల్లి అనిరుద్ రెడ్డి, శ్రీ వాకిటి శ్రీహరి, డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, శ్రీ తూడి మేఘారెడ్డి, శ్రీ వీర్లపల్లి శంకర్ తదితరులున్నారు. నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి డ్రైవింగ్. ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ను కలిసిన తర్వాత సీఎంను కలిసేందుకు వెళ్లిన ఎమ్మెల్యేలు సీఎం వద్దకు వెళ్లేటప్పుడు ఎమ్మెల్యేలను తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లిన నారాయణపేట నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, దేవద్రకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిలు ఉన్నారు. ప్రభుత్వ బడులు నిలబడాలని, చదువులో అంతరాలు పోవాలని రాష్ట్ర పౌరస్పందన వేదిక అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి గారు తెలిపారు. తెలంగాణ పౌరస్పందన వేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వ బడుల బలోపేతం కోసం చేపట్టిన జీపు జాతర బుధవారం రాత్రికి నారాయణపేటకు చేరింది. TSUTF నాయకులు, CITU నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు స్వాగతం పలికారు. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత విద్యా బోధన, ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారని, అత్యున్నత విద్యార్థులు కలిగిన టీచర్లు ఉంటారని తల్లిదండ్రులకు వివరిస్తామని తెలియజేశారు. తల్లిదండ్రుల ఆశలను ప్రైవేట్ విద్యా వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారని, చదువుల నాణ్యతలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయని, సంపాదనలో సగానికి పైగా పిల్లల చదువుల కోసమే ఖర్చు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని, ప్రభుత్వ బడి మూతపడితే సమాజానికి నష్టమని, మన ఊరు మన బడి, అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీల ద్వారా మౌలిక వసతుల కల్పన మెరుగైందని తెలియజేశారు. కలెక్టర్ కొడుకైనా, బంట్రోత్తు కొడుకైనా ఒకే దగ్గర చదువుకోవాలి, చదివించాలనేది నా ఆశయం అన్నాడు. ముఖ్యమంత్రి ఆశయం అయితే ఎందుకు కాదు?
అన్నాడు పైకి కానీ లోపల చేయలేదు. కాబట్టి ఎందుకు చేయలేదు ప్రజలు అడగలేదు, ఏం చేసినా మాట్లాడతలేరు అనుకున్నారు. కానీ సరైన పద్ధతిలో ఈరోజు కూడా ప్రజల యొక్క ఆలోచనని వేరు వాటికి కళ్యాణ లక్ష్మి ఏమైంది, తులం బంగారం ఏమైంది, ఆసరా పెన్షన్కు 4,000 ఎందుకు ఇస్తలేదు, లేదా రైతు బంధు అందరికీ ఎందుకు పడలేదు, రైతు మాకు కొందరికి ఎందుకు పడ్డది, ఇది మాట్లాడుతున్నారు. కానీ ఏ రాజకీయ టీవీ చర్చలలో బడి బాలేదు, పిల్లలందరూ ఒకే రకంగా చదువుకోవాలి, ఇంజనీరింగ్ కాలేజీలను ఒకే రకంగా ఉండాలి, ఒకరికి ఎక్కువ చదువు ఒకరికి తక్కువ చదువు ఉండొద్దని చిన్న చర్చ కూడా టీవీలో జరుగుతలేదు. అంటే రాజకీయాలు ఎట్లున్నాయి చూడండి, రాజకీయ నాయకులు ఎట్లా మాట్లాడుతున్నారు చూడండి. కాబట్టి ప్రజలను స్పందించాల్సిన అవసరం ఉంది. అందుకొరకు మేము ఈ జాతర నిర్వహిస్తున్నాం. తప్పనిసరిగా సమాజానికి అవసరం, ప్రభుత్వ బడులు తప్ప ఇంకోటి మార్గం లేదు. ఉన్నోడైనా లేనోడైనా ఒకే బల్ల చదువుకోవాలి. ఉన్నోడు లేనోడు చదివే బడినే అది ప్రభుత్వ బడి. కాబట్టి ప్రీ ప్రైమరీ ఏర్పాటు చేయండి, తరగతిలో టీచర్ ఉంటే చేయండి. రూపాయలు మాత్రమే పెంచింది. అంటే 2,389 రూపాయలు ఈరోజు వరికి కనీస మద్దతు ధరని నిర్ణయించడం జరిగింది. 69 రూపాయలు పెరిగితే అది రైతుకు ఏ రూపంలో అది లాభం చేకూరుస్తుందో ప్రభుత్వం ఈరోజు రైతులకు సమాధానం చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ కానీ, అదే రకంగా ఆంధ్రాలో కానీ ఈ ప్రాజెక్టుల కింద ముఖ్యంగా కృష్ణా పరివాహక ప్రాంతం కానీ, గోదావరి పరివాహక ప్రాంతంలో కానీ ప్రధానంగా వ్యవసాయము అని అంటేనే వరిపైన ఆధారపడి వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. అట్లాంటి వ్యవసాయంలో ముఖ్యంగా వరిని పండించడం అనేది జరుగుతుంది. కాబట్టి వరికి సంబంధించిన కనీస మద్దతు ధరను నిర్ణయించడం అనేది చాలా దారుణంగా 69 రూపాయలు పెంచి రైతుల్ని అవమానపరిచిన విధంగా ఈరోజు మనం భావించాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది అదే రకంగా కందులకు కానీ, అదే రకంగా పెసర్లకు కానీ, ఆమ్రాలకు కానీ 589 రూపాయల వరకు పెంచడం అనేది జరిగింది. అదే రకంగా జొన్నలకు కూడా ఎంతో కొంత పెంచినటువంటి పరిస్థితి ఉంది. కంటి తూర్పు చర్యలుగా చేయడం అనేది సరియైంది కాదు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని కూడా చేయలేదు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టాన్ని చేసి వీటిని అమలయ్యేలా చూస్తారంటే ఆ రకంగా అడగని పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది అని చెప్పి మేము దేశంలో ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి కనీస మద్దతు ధరలు ఒక శాస్త్రీయ పద్ధతుల లోపల రైతుల్ని, అదే రకంగా రైతు సంఘాల ప్రతినిధుల్ని, సైంటిస్టుల్ని, తర్వాత వ్యవసాయ రంగ నిపుణులతో అది కూడుకొని దీన్ని నిర్ణయించడం చేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. టీజేఎఫ్ రజతోత్సవ గోడపత్రిక ఆవిష్కరించిన ఎంపీ డీకే అరుణ, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి నారాయణపేటలో బుధవారం టీజేఎఫ్ రజతోత్సవ సభ వాల్ పోస్టర్ను పాలమూరు ఎంపీ డీకే అరుణ, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, సామాజిక కార్యకర్త రాజ్ కుమార్ రెడ్డి, మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు కాంత్ కుమార్, ఆర్టీఓ జిల్లా మెంబర్ రాజేష్ ఆవిష్కరించారు. ఎంపీ డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకమైందని అన్నారు. కార్యక్రమంలో TUWJH 143 జిల్లా అధ్యక్షుడు ఆనంద్ గౌడ్, తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఔటి రాజశేఖర్, సభ్యులు విష్ణువర్ధన్ రెడ్డి, అంబదాస్, వెంకట్రాములు, రాము, శ్రీధర్, మధు, సూదన్, జహీర్, పోషి, అర్షద్, నవాజ్, హజార్ పాల్గొన్నారు. రాచకొండ సిపి క్యాంపు కార్యాలయంలో సుధీర్ బాబు నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని వివరాలు వెల్లడించారు. వరుస నేరాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్టు చేశాం. అల్లం శివ అనే వ్యక్తిని అరెస్టు చేశాం. ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్న శివ గాజులపేట్, మహబూబ్ నగర్కు చెందిన శివ హైదరాబాద్ అంబర్పేట్లో నివాసం ఉంటున్నాడు. అనేక పోలీస్ స్టేషన్లలో పలు కేసులున్నాయి. శివ వద్ద నుండి 20 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నాం. 15 బాలాపూర్
జరిగింది. దీంట్లో అల్లం శివ, ఇది పహాడీ షరీఫ్, దాని తర్వాత శంషాబాద్, ఎల్బీ నగర్, హయత్ నగర్, ఇటువంటి చాలా ప్లేసెస్లో నేరాలు చేశాడు. ఇతను మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ చెందిన అతను. కాకపోతే హైదరాబాద్కు వచ్చి ఇక్కడ కూడా అఫెన్స్ చేయడం మొదలుపెట్టాడు. రీసెంట్లీగానే మహబూబ్ నగర్లో జైలు రిలీజ్ అయిన తర్వాత ఈ నేరాలు చేయాలని చెప్పేసి హెచ్బి అఫెండర్ డే అండ్ నైట్ 2 రకాలు చేస్తున్నాడు. హౌస్ బ్రేకింగ్, దీంట్లో ఇతని దగ్గర అబౌట్ 20 lakh రూపీస్ సీజ్ చేయడంతో పాటు బైక్, సమ్ what you call 20 lakh total worth, that gold ornaments and silver, then bikes and all seized from him. He's a ex-convict also. Some other cases lo kuda imprisonment ayinadu. Then he again getting into this kind of offenses. So we got this fellow also. The 3 cases, one is like procuring arms through illegal means from UP. తీసుకొచ్చి ఇక్కడ ఒక గ్యాంగ్స్టర్ లాగా తయారై ఇక్కడ అమ్మాలని ట్రై చేయడం చేసిన ఒక గ్యాంగ్ను మేము SOT ఆపరేషన్ పట్టుకోవడం జరిగింది. అలాగనే మహేశ్వరం పోలీస్ ఒక రాబరీ కేసులో 29 lakhs వెతికెళ్ళిన వాళ్ళను నేరస్తును కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకొకటి ఒక హెచ్బి అఫెండర్, అతను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాబరీ గ్యాంగ్ను అరెస్టు చేశామని, వారి వద్ద నుండి భారీ నగదు స్వాధీనం చేసుకున్నామని సిపి సుధీర్ బాబు మీడియాకు వెల్లడించారు. రాబరీ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేశాం. ఓబెర్ అనే వ్యక్తి అబ్దుల్లా ఖాదర్కు డబ్బులు ఇవ్వాలి. ఖాదర్ తన స్నేహితులతో ప్లాన్ వేసి డబ్బులు కాజేయాలని చూశాడు. నిందితులను అరెస్టు చేసి 28 లక్షలు పట్టుకున్నామని సిపి సుధీర్ బాబు తెలిపారు. అది చూసి చాలా ఫ్యాషన్ అయిపోయి, అది చాలాసార్లు ఇష్టం సార్ చూసేది. పేపర్ గ్యాంగ్ను కూడా పట్టుకోవడం జరిగింది. ఇది ఒక రాబరీ చేసిన గ్యాంగ్ ఇది. దీనిలో అబ్దుల్ ఖాదర్, దెన్ హబీబ్ అని 2 మెయిన్ నేరస్తులు ఉన్నారు. దాంతోపాటు వర్ధన్, దాని తర్వాత బర్ధన్ అని 2 వ్యక్తులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ఎలా అంటే, ఇలియాస్ అనే వ్యక్తి వాళ్ళ ఫాదర్కి 29 lakhs ఇచ్చి 29 lakhsతో ఒక ల్యాండ్ కొనాలని ప్లాన్ చేసుకున్నాడు. ఆ ప్రాసెస్లో ఇది ఖదీర్ అని చెప్పి వాళ్ళ సనీలా ఉన్నాడు. ఆ సనీలాకు చెప్పి దీని ద్వారా ఈ ల్యాండ్ ఎక్కడుందో చూసుకొని కొనడం కానీ ఇవ్వాలని చెప్పేసి ఎలియాస్ వాళ్ళ ఫాదర్ జకీర్ పంపిస్తే, జకీర్ వాళ్ళ అంటే సనీలా ఆయనకు ఖదీర్కి ఇచ్చి ఈ ల్యాండ్ కొనే దాంట్లో నువ్వు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఆ టైంలో హైదరాబాద్లో ఖదీర్ ఉండకుండా వేరే ప్రాంతానికి వెళ్ళినాడు కాబట్టి అక్కడ కొంచెం ఎవరు ఆయనకు తోడ్పాటు లేకుండా ఉన్నప్పుడు ఇతను ఏమనుకున్నాడంటే జకీర్ ఇంకో ఒబేద్ అనే అతనికి ఇచ్చేసి, నువ్వు ఇంకొక ఖాదర్ అనే వ్యక్తి ఉంటాడు, ఖాదర్కు ఇవన్నీ మనీ మీరు అందజేయండి, దాని తర్వాత వాళ్ళ సన్నిల్లా కబీర్ వచ్చిన తర్వాత ఈ మనీ ట్రాన్సాక్షన్ అవుద్దని చెప్పి ఒకటి యాక్టివిటీని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. అయితే ఈ మనీ తీసుకెళ్ళి ఇప్పుడు ఈ ఒబేద్ అనే వ్యక్తి మనకు అబ్దుల్ ఖాదర్కి ఇవ్వాలి. అబ్దుల్ ఖాదర్ ఏం చేశారంటే, ఇది మాకు అఫెన్స్ అయిన తర్వాత మాకు కొంచెము ఇందులో డౌట్ వచ్చింది, అసలు ఏంటి ఎలా జరిగిందని. దాన్ని బట్టి మేము ఇన్వెస్టిగేట్ చేసినప్పుడు మేము వీ కుడ్ డిటెక్ట్ ద కేస్. ఇప్పుడు ఈ మనీ ఒబేద్ అనే వ్యక్తి అబ్దుల్ ఖాదర్కు మనీ ఇవ్వడానికి కోసము వస్తున్నాను చెప్పినప్పుడు, బికాజ్ ఇతను కబీర్ లేడు కాబట్టి ఊర్లో, అతను ఏం చేశారంటే ఎలాగో మనీ వస్తుంది కదా, ఇది వేరే ఫ్రెండ్స్కి పిలిచి చెప్పేసేసి దొంగతనం అయినట్టు ఒక సిచ్యువేషన్ క్రియేట్ చేసి ఈ మనీ తీసుకోవాలనే ప్లాన్ చేస్తాడు. దానికి ఏంటంటే ఫస్ట్ ఈ ఊరికే ఫోన్ చేసి ఇతనికి ఒబేద్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఎప్పుడు వస్తున్నావు అట్లా అని ట్రాక్ మొత్తం కనుక్కుంటున్నాడు. దాని తర్వాత ఒక ఐసోలేట్ ఏరియాకు వీళ్ళను లీడ్ చేసి నేను అక్కడ ఉంటాను, మీరు అక్కడ వచ్చామని చెప్పాడు. సో వీళ్ళు అక్కడ చేరుకునేసరికి ఇతో పాటు ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. వీళ్ళు వచ్చేసేసి దగ్గరలో ఈ కొత్త వ్యక్తులు, వీళ్ళకు గుర్తుపట్టడం సాధ్యం కాని వ్యక్తులతో ఇనిషియల్గా వాళ్ళతో A2 A1
ఖాదర్ అండ్ హరాన్ వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని ఈ రషీద్ అండ్ వర్ధన్ ఈ ముగ్గురుతో అఫెన్స్ చేయించేసి ఆ మనీ తీసుకెళ్లి మనిషికి 20,000 ఇస్తానని చెప్పేసి A1 ఖాదర్ చెప్పడం జరిగింది. ఎవరింట్లోనైతే మనీ భద్రంగా పెట్టాలని అనుకున్నారో ఆ వ్యక్తే ఈ మొత్తం కాన్స్పిరసీ క్రియేట్ చేసి ఆ వ్యక్తే వేరే గ్యాంగ్ ఫామ్ చేసి ఆ వ్యక్తే కంప్లైంట్ పైన అటాక్ చేసి మనీ తీసుకోవడం జరిగింది. సో దీని ద్వారా మేము అక్యూజ్ అందరూ అరెస్ట్ చేసాం. 29 lakh rupees వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. దీని వల్ల ఒక యాక్టివిటీని మనం ప్రివెంట్ చేయగలిగాం. మళ్ళీ ఇది ఒకసారి సక్సెస్ అయితే విల్ కీప్ డూయింగ్ సచ్ కైండ్ ఆఫ్ అఫెన్సెస్. అది మనము గ్యాంగ్ పట్టుకోవడము, వాళ్ళు ఇంకొకసారి ఇటువంటి నేరాల్లో ఉండకుండా చేయడం. దీని తర్వాత వీళ్ళకు శిక్ష పడుతుంది కాబట్టి, రాబరీ కాబట్టి, దే విల్ బి షీట్స్ మెయింటైన్ అగేన్స్ట్ దెమ్. దే విల్ బి కంటిన్యూస్ మానిటరింగ్ ఆన్ దర్ యాక్టివిటీస్. సో టు దిస్ ఎక్స్టెంట్ దిస్ అఫెన్స్ ఫ్యూచర్లో జరగకుండా మేము ప్రివెంట్ చేయగలిగాము. ఇంకొక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రిని కలవడానికి ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలని తన వాహనంలో డ్రైవింగ్ చేస్తూ తీసుకెళ్లిన నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన పలువురు ఎమ్మెల్యేలు. సేవాలాల్ మహారాజ్, జగదాంబ భవానీమాత, రామరావు మహారాజ్ ఆలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ ఉద్యమంలో జర్నలిస్టుల పాత్ర కీలకం, ఎంపీ డికే అరుణ. ఇది ఇవాల్టి బులెటిన్. మరిన్ని వార్తల సమాహారంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.